నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సినీ నిర్మాత నటికుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఒక 2 డేస్ బ్యాకే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అయితే నామినేషన్ వేయడం అయితే జరిగింది. ఆ నామినేషన్‌లో కొన్ని అంటే కొన్ని నామినేషన్‌లు కొన్ని తిరస్కరించబడడం జరిగిందంట. అసలు నామినేషన్ కూడా తిరస్కరించబడిందని కొన్ని వార్తలొస్తున్నాయి. అదేవిధంగా ఆస్తుల వివరాలు కూడా క్లారిటీ ఇవ్వలేదంట. దాని గురించి మీరేమంటారు? ఏమండి, అడ్వకేట్స్ ఉంటారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైసీపీ వాళ్ళ నామినేషన్లన్నీ తిరస్కరించాలి. వాళ్ళ మొత్తం టోటల్గా వాళ్ళు అన్నీ సగానికి సగం అన్నీ తప్పుల తడకే ఉంది. ఇంకా అన్ని ముందు ఉంది ముసలి పండుగ. ఇంకా చాలామంది అదన్నీ చెక్ చేస్తున్నారు. ఎంఈవి సత్యనారాయణ గారి ఆస్తులు ఏంటి, ఇంకోళ్ళ ఆస్తులు ఏంటి, అవన్ శ్రీనివాస గారి ఆస్తులు ఏంటి, వాళ్ళు ఏం అఫిడవిట్లో ఇచ్చారు, ఇంకా చాలామంది ఎంపీలు ఏమి ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఏమి ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏం ఆస్తులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఎందుకు చూపించలేదు, ఇవన్నీ అవుతున్నాయి. వాళ్ళు తీస్తున్నారు. రాష్ట్రంలో నిజంగా అఫిడవిట్ మొత్తం చెక్ చేసి ఎలక్షన్ కమిషన్ చెయ్యాలి అంటే టీడీపీ అండ్ వైసీపీ జనసేన అన్ని నామినేషన్లో తిరస్కరించబడతాయి. ఎందుకు సార్? ఎందుకంటే ఎవరు కరెక్ట్గా ఎవరు కాబట్టి. గవర్నమెంట్ తెలియదంటారు అట్లాగా? గవర్నమెంట్కి తెలిసినా కూడా ఏం చేయలేదు కదా. ఎవరో కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో నామకా వస్తుంటారు. ఆ నామకా వస్తే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టుకి వేస్తారు. కోర్టుకి వేసిన తర్వాత 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదో తీర్పు వస్తుంది. ఏం ఉండదు, అప్పటికి 5 సంవత్సరాలు అయిపోతుంది. అది కోర్టు. మనకి చట్టాల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని వీళ్ళు వాడుకుంటారు. ఇప్పుడే మనం టోటల్గా నామినేషన్ తిరస్కరించాలంటే ఇప్పుడు అఫిడవిట్లో ఇమీడియట్లీ కంప్లైంట్ పెడితే 29 లోపల చాలామంది తిరస్కరిస్తారు. 29 లోపల రావాలంటే అఫిడవిట్ మనం ఆల్రెడీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇప్పుడు ఇవ్వరు. ఆ అఫిడవిట్ ఇవ్వలేనప్పుడు ఎలాగవుతుంది మనకి? అప్పుడు అఫిడవిట్ మీలాంటి ప్రెస్ వాళ్ళ దగ్గర ఎవరితో తీసుకుని అది చూసామనుకోండి, అది రికగ్నైజ్డ్ కాదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, దానికి అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పబ్లిక్ డిమోన్లో పెట్టాలి. ఆ పబ్లిక్ డిమోన్లో తీసి ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ మొత్తం టోటల్గా చెప్తాను కదా, ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ క్షుణ్ణంగా చూడగలిగితే నామినేషన్ ఇన్వాల్యూడ్ అని ఉంది మన చట్టంలో. కానీ దాన్ని చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారి మూడో భార్య అన్న లెజెండో గారికి యూరోప్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తుందని బయట వార్తలు వస్తున్నాయి. దాని మీరు ఏమంటారు? ఏమంటే తెలియనప్పుడు మాట్లాడడం మనకు తెలియదు. ఆమె కోసం మనకు తెలియదు. అవగాహన లేనప్పుడు ఆమె కోసం ఉన్నాయా లేవా, ఆస్తులు ఉన్నాయా లేవా ఏంటని తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు. తప్పు అది. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటారా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు? ప్రతిపక్ష పార్టీకి పని పాటు లేదు, ఏదో ఒక రాయేద్దామని మాట్లాడుతూ ఉంటారు. ఆటోమేటిక్గా రొటీన్లోనే వస్తుంటుంది. చట్టం తన పని తీర్చిపోతుంటుంది అని చెప్తుంటాడు. సలహాదారుడిగా నెలకు జీతాలు తీసుకుంటూ ఆయన వచ్చి వైసీపీకి సపోర్ట్ చేస్తుంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇవన్నీ నేనేమంటున్నానంటే, గులకరాయి కొట్టిందంటే దెబ్బ పెరుగుతూ వస్తుందంట. ఇప్పటికి ఇంకా తీరేది దెబ్బ. అంత పెద్ద దెబ్బ ఏం తగిలిందో తెలియదు. ఏదో పడుతుంటారండి. భజన మీరు చెప్పారు కోడికత్తి కేసు. ఆయనకి పాపం ఎందుకు జరుగుతుంది అన్యాయంగా? ఆయనకి ఇంత పెద్ద జెడ్+ కేటగిరీ ఉండి ఒక ఎయిర్పోర్ట్, ఇండియన్ ఎయిర్పోర్ట్లో వెరీ సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ అంటారు. అలాంటి దాంట్లో కోడికత్తి కేసు జరిగింది దీనికి. జెడ్+ కేటగిరీ అంటే రాష్ట్ర సీఎంకి నాకు తెలిసి ఎవరికి కూడా అంత కేటగిరీ ఉండదు కదా. అలాంటి సీఎం మీదే దాడి జరిగింది, ఈయన మీదే. అన్నీ ఈయనకే జరుగుతాయి పాపం. ఏంటో అంటే అలా నడుస్తుందేమో కదా. పాపం చెల్లెళ్ళు వచ్చి ఈయన మీద అబండాలు వేస్తారు. చెల్లెళ్ళు వచ్చి మా అన్నయ్య ఇలాగ అన్యాయం చేశారని చెప్తారు. అది కూడా పాపం చాలా మంచోడు ఈయన. చాలా మంచోడు. రాష్ట్రానికి అసలు ఇలాంటి మంచి వ్యక్తి దొరకడు. కనుక వాళ్ళ అక్క చెల్లెలు, వాళ్ళ చెల్లెళ్ళు మాత్రం వాళ్ళకి లేదు సెక్యూరిటీ, వాళ్ళకి లేదు. వాళ్ళ చిన్నాన్ని ఎవరు చంపారో తెలియదు. కోడికత్తి కేసు ఏం చేశారో ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు గులకరాయి కేసు ఏమవుతుందో తెలియదు. కానీ ఈయనకి రాష్ట్రం మాత్రం రాష్ట్ర అక్క చెల్లెళ్ళు అందరూ కావాలి, రాష్ట్ర ప్రజలు కావాలి. 50 లక్షల మందికి మేము టింగ్ వేస్తున్నాం అంటారు. 4,50,00,000 మంది రోడ్డు మీద పడిపోయారు. 50 లక్షల మంది కాదు, 5 కోట్ల మందిని మీరు చూడగలగాలి. 5 కోట్ల మందికి రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ మీరు. 50 లక్షల మందికి మేము టింగ్ వేస్తున్నాం అని చెప్తున్నారే. 50 లక్షల మందికి 65 లక్షల మందికి మీరు టింగ్ వేస్తే 5 కోట్ల మంది జనాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమవుతారు? 1200 సిలిండర్ ఎక్కడ కొనగలుగుతారు? 110 రూపాయలు డీజిల్, పెట్రోల్ ఎక్కడ కొనగలుగుతారు? డీజిల్ ఎక్కడ కొనగలుగుతారు? 80 రూపాయలు బియ్యం ఎలా కొనగలుగుతారు? పప్పు ఎలా కొనగలుగుతారు? దినుసులు ఎలా కొనగలుగుతారు? ఇవన్నీ ఉద్యోగాలు లేక, ఉద్యోగ వృత్తి లేక, ఏమీ లేక నిరుద్యోగ బతుకులతో ఎలా బతకగలుగుతారు? మాకు పరిశ్రమలు ఏమయ్యాయి? మాకు స్టూడియోలు ఏమయ్యాయి? మాకు ఉద్యోగాలు ఏమయ్యాయి? అంటే ఏం చేయగలిగారు? పోసాన మురళీకృష్ణ ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారికి 4వ వైఫ్ కూడా ఉంది, పంజాబ్లో ఉంది, అమ్మాయికి కడుపు కూడా వచ్చింది, తీసేపించే ప్రయత్నాల్లో ఉన్నారని పోసాన కృష్ణమురళి గారు మొన్న బహిరంగంగా మాట్లాడారు. దానికి మీరేమంటారు?
సాక్ష్యం ఉంటే నిరూపించమను, సాక్ష్యం లేకపోతే చెప్పులతో దెబ్బలు తిట్టడం చెప్తున్నాను నేను. సాక్ష్యం ఉంటే తీసుకొచ్చి పలానా వాళ్ళు నిరూపించు, లేదంటే ఈ కాలు ఈ చెప్పు ఆ చెప్పులతో ఫ్యాన్స్ చెప్పులతో కొడతారు. అది మాత్రం చెప్తున్నా. దమ్ముంటే నిరూపించు, ఆమెను తీసుకురా, ఎక్కడ కడుపు తీశారు, ఎక్కడ తీశారు, ఏ అమ్మాయి, ఏ ఇంటి పేరు, ఏ గోత్రం, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్కి ఎలా పరిచయం అయిందో చెప్పమాను. దమ్ము లేకపోతే మగాడు కాకపోతే కొజ్జావాడు అయితే ఇలాంటి అబద్ధాలు మాత్రం వేయకు. నిఘా వర్గాలు ఏంటండి, వాడి కోసం మాట్లాడడం వేస్ట్. అంటే నేను ఎందుకు అడిగి అంటున్నానంటే ఆయన మాట్లాడిన మాటలు వాళ్ళ అమ్మగారిని కూడా అలాగే మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. లేదంటే ఇంకోటి మాత్రం చెప్తున్నా, బయట ఎవరో ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ నేనైతే మాత్రం కుక్కని బాధిస్తా. ఇలాంటి విషయాలు ఆడపిల్లల మీద కానీ ఎలాంటి నిందలేస్తే మాత్రం కొడతాను. నువ్వు గన్మ్యాన్ పెట్టుకుని ఎన్ని రోజులు ఉండగలుగుతావు నాకు తెలియదు. మరి బహిరంగ మాట్లాడేస్తున్నారు. తప్పులు మాట్లాడితే మాత్రం చెప్పులతో కుక్కని బారిన బాగుతాను. అదేదో చెప్తున్నా. ఫ్యాన్స్ దాకా అవసరం లేదు. ఎవరికైనా సరే మరి బహిరంగ పబ్లిక్ మీటింగ్ లో పెట్టి వ్యాఖ్య చేస్తున్నారు. ఆడపిల్లల మీద నిందులు వేస్తే వైసీపీలు ఎవరైనా సరే మేబీ ఇలాంటి తప్పుడు రాతలు మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆడపిల్ల నీ ఇంట్లో ఎక్కలేదా, నీ చెల్లి లేదా, నీ భార్య లేదా, సిగ్గు లేదు నీకు మాట్లాడటానికి? సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడతావు, నోటుకు అబ్బు లేదు. ఎవరి కోసం మాట్లాడినా నేను అదే చెప్తాను కదా, విలువలు లేని పార్టీ ఇది. చెల్లులకే విలువ ఇవ్వరు, చెల్లెల్నే అసభ్యకరంగా తిట్టిస్తున్నారు. ఇక విలువ ఏముంటుంది? ఇప్పుడు ఇలాంటి విలువలు లేవు. నీకు దమ్ము ధైర్యం ఉండి నువ్వు మగాడివైతే నువ్వు తీసుకొచ్చి నిరూపించి ఇప్పుడు ఎలక్షన్లో కూర్చోబెట్టి ఆమెతో అనౌన్స్ చేయించు, ప్రూఫ్ చూపించు. నువ్వు జనాల్లోకి వచ్చి మాట్లాడు, గన్మ్యాన్లు వదిలి జనాల్లోకి వచ్చి మాట్లాడు. అప్పుడు నువ్వు మగాడు అని నేను ఒప్పుకుంటా. నేను మాట్లాడుతున్నా, నాకు గన్మ్యాన్ లేడు, నాకు జనాలు లేరు, నేను ఒక్కనే మాట్లాడతా. అది అంతే తప్ప ఈ తప్పుడు సమాచారం, తప్పుడు మాటలు ఆడపిల్లల మీద నిందలు వేయకు. తెలిస్తే డైరెక్ట్గా తీసుకొచ్చి నించోబెట్టు, ఇదిగో ఇదే అని చెప్పు. తప్పుడు మాటలు మాట్లాడద్దు. మన చిరంజీవి గారి కోసం కూడా ఏదో మాట్లాడారంట. ఎందుక ఆయన కోసం నీకేం తెలుసు? నీ బతికేంటో అందరికీ తెలుసు. కనుక నేను ఎందుకంటే ఈసారి ఎప్పుడు ఆయన నాకు ఫ్రెండ్, నేను ఎప్పుడు అనలేదు. కానీ ఈసారి మాత్రం ఆడపిల్లలు చెప్తే మాత్రం, ఎందుకంటే వాళ్ళ అమ్మగారి మీద కూడా మాట్లాడారు. తప్పది, చూసారా మీరు? తను తప్పు. అందుకే చెప్పాను, నేను తను. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను కదా, తనులు తింటారు, గ్యారంటీ తింటారు తనులు. పార్టీలు ఈరోజు వస్తే పోతాయి, శాశ్వతంగా మనం ఉంటాం. మన కుటుంబాలు ఉంటాయి, మన అక్కలు ఉంటారు, మన అమ్మలు ఉంటారు, మన చెల్లెళ్ళు ఉంటారు, మన భార్య ఉంటుంది. నీ భార్య నీకు చెప్పకపోవచ్చు, నీ భార్య నీకు భయపడవచ్చు, కానీ ఆడపిల్లల మీద నిందేయకు. పవన్ కళ్యాణ్ గారు నువ్వు చూసావా కళతో? ఇంకా అంతకన్నా నేను ఇంకా ఎక్కువ మాట్లాడినా నీతో వేస్ట్ గాడు, నువ్వు మాట్లాడడం కూడా వేస్ట్. నేను నిరూపిస్తే అప్పుడు, లేదనుకుంటే తను క్షమాపణ చెప్పకపోతే కంపల్సరీ ఎక్కడ నువ్వు ఈరోజు గన్మ్యాన్లు ఉంటారు, రేపు గన్మ్యాన్లు ఉంటారు, రోజుకి నీకు గన్మ్యాన్లు ఉంటారు. అది గుర్తుపెట్టుకో అంతే. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు కాపు ఓట్లు మొత్తం గుంపు గుర్తుగా చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టారు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? ఈయనకి ఎందుకండి, కాపులు ఓట్లు ఉన్నాయా, కమ్మ ఓట్లు ఉన్నాయా, ఏమున్నాయా? పిఠాపురంలో మొత్తం టోటల్ కాపులు ఎవరిని అభిమానిస్తే వాళ్ళకి వేస్తారు. మీ దాంట్లో లేరా కాపులు? అంబటి రాంబాబు లేడా? మీ దాంట్లో లేరా కాపులు? మీ దాంట్లో వంగగీత లేరా? పేరు నాని లేడా? ఎంతమంది అన్నారు? జోగి రమేష్ కాపు కాదు, జోగి రమేష్ బీసీ, అది కాదు. ఎంతమంది ఉన్నారు కాపులు మీ దాంట్లో? మరి లేనట్టు మాట్లాడతారు ఎందుకు? గురువారు అమర్నాథ్ లేడా? వెల్లంపల్లి సీన్ కాదు ఆయన, వెల్లంపల్లి వైసెస్. మరి ఈయన ధర్మశ్రీ లేడా? ఎంతమంది లేరు? సత్యవతి గారు లేరా? ఎంతమంది లేరు మీ దాంట్లో కాపులు? తప్పు. మీరు ఇప్పుడు కాపులు మీ దాంట్లో ఉన్నారు మీకు వేస్తారు, వాళ్ళ దాంట్లో వాళ్ళకి వేస్తారు, ఎవరి దాంట్లో ఎవరి పార్టీ మీద నమ్ముకుంటే వాళ్ళకి వేస్తారు ఓట్లు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏమండి అభివృద్ధి ఏం చేశారో చెప్పండి. మీరు పోలవరం ఎందుకు కట్టలేదో చెప్పండి. మీరు పరిశ్రమలు 5 సంవత్సరాలు ఎందుకు తేలేదో చెప్పండి. నిరుద్యోగం ఎందుకు వచ్చిందో చెప్పండి. నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామో చెప్పండి. నిరుద్యోగ వృద్ధి ఎందుకు ఇచ్చామో, ఎంత ఇచ్చామో చెప్పండి. ఈరోజు మన పరిశ్రమలు స్టూడియోలు ఏం కట్టామో చెప్పండి. పోర్టు ఎంత దాకా పూర్తయిందో చెప్పండి. ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగామో చెప్పండి. అది మీరు చెప్పండి. ఎన్ని లక్షల కోట్లు తెచ్చాం, ఎన్ని పరిశ్రమలు కట్టాం, ఎక్కడ చేసాం, మనం నిరుద్యోగ వృద్ధి ఎలా చేసాం, మన రోడ్లు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, పంచాయతీలో మనం ఈ పరిస్థితులు ఉన్నాయి, పరిశ్రమలు ఎక్కడున్నాయి, మనం ఎందుకు అప్పురూపాలు అయ్యాం, మనం రాష్ట్రాన్ని ఎందుకు అప్పురూపాలు చేసాం, రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం ఎందుకు చేసాం, దాని మీద నువ్వు సమాధానం చెప్పాలి.
చేతకాని మాటలు చెప్పుకోవడం కూర్చుంటే ఎంతసేపు సీఎం గారు 20 మొత్తం టోటల్గా బస్సు యాత్ర అన్ని రోజులు ఇదే చెప్పుకొచ్చాడు. నేను పలానా పరిశ్రమ తెచ్చానని చెప్పలేపాడు, పలానా షుగర్ ఫ్యాక్టరీ తెచ్చానని చెప్పలేపాడు, పలానా అదాని గారితో పలానా పరిశ్రమ పెట్టించానని చెప్పలేపాడు, పలానా స్టూడియో కట్టించానని చెప్పలేపాడు, పలానా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పలేపాడు, మనం జిఎంఆర్తో ఇది కట్టించానని చెప్పలేపాడు, ఎయిర్పోర్ట్ కట్టించానని చెప్పలేపాడు, పోలవరం పూర్తి చేశానని చెప్పలేపాడు, ఇంకా నీళ్ళు ఇచ్చానని చెప్పలేపాడు, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పలేపాడు. అవి చెప్పి ఓటు అడుగు. 5 సంవత్సరాలు నేను చేశాను టింగ్ 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 టింగ్. 65 లక్షల మందికి టింగ్ 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 వేస్తే 4,35 లక్షల మంది ఏమవుతున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? నడి రోడ్డు మీద వాళ్ళు పడిపోయి ఈరోజు ఇల్లులు అమ్ముకొని నానా బాధలు పడి నానా కష్టాలు పడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మొత్తం టోటల్గా మీరు పెడుతున్న రేట్లకి వాటికి నరకయాతన పడుతున్నారు. 65 లక్షల మందికి మీరు వేసి టింగ్ 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 అని అభివృద్ధి. అది అభివృద్ధి అంటారు దాన్ని. అభివృద్ధి అంటే ఉద్యోగం, అభివృద్ధి అంటే పరిశ్రమ, అభివృద్ధి అంటే మొత్తం టోటల్గా స్టూడియోలు, అభివృద్ధి అంటే మనం నీరు ఇవ్వడం, రైతులకు నీరు ఇవ్వడం, అభివృద్ధి అంటే 24 గంటల కరెంట్ ఇవ్వడం, అభివృద్ధి అంటే రాజధాని ఎక్కడో రాజధాని కట్టి చూపించడం. అభివృద్ధి అంటే ఇంగ్లీష్ మీడియంలో మన స్కూళ్ళు పెట్టడమే కాదు, వాడు చదివిన తర్వాత ఉద్యోగం ఏది? మన అమెరికన్ కాన్సులేట్ ఏది? చెన్నై వెళ్ళాలా, మన హైదరాబాద్ వెళ్ళాలా, బెంగళూరు వెళ్ళాలా? విశాఖపట్నంలో మన హైదరాబాద్ ఎందుకు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేదు? యూరోప్ కాన్సులేట్ ఏది? దుబాయ్ కాన్సులేట్ ఏది? అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మనం రాయబార కార్యాలయాలు కూడా 10 సంవత్సరాలు అవుతుంది పెట్టుకోలేకపోయాం. రాయబార కార్యాలయాలు తెప్పించుకోలేకపోయాం. ఎందుకంటే రాజధాని, హూ ఇస్ ది రాజధాని? వాళ్ళు అడుగుతుంది మీ రాజధాని ఎక్కడ? హైదరాబాద్. అదే అడుగుతున్నారు, రాజధాని ఎక్కడుంది, రాజధాని ఎక్కడుందని అడుగుతున్నారు. అది హైదరాబాద్. వాళ్ళ దాంట్లో కనపడుతుంది హైదరాబాద్ 24 దాకా హైదరాబాద్ కనబడుతుంది వాళ్ళకి. మరి అలాంటప్పుడు మన రాజధాని లేదే, మన రాజధాని దగ్గర మన రాష్ట్రం కావాలి కదా. అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. మన రాష్ట్రానికి ఎందుకు రావట్లేదు డెవలపింగ్స్, ఎందుకు పరిశ్రమలు రావట్లేదు, ఎందుకు మనకి అమెరికన్ కాన్సులేట్ కానీ ఇంకోటి మన పిల్లలు ఎక్కడికి వెళ్ళి జాబ్ చేసుకున్నారు, మన పిల్లలు ఎక్కడో బతుకుతున్నారు, మనం అందరూ ఎక్కడెక్కడో బతుకుతున్నారు, మనకి ఎందుకు రైతులు పండించలేకపోతున్నారు. తెలంగాణలో ఒకప్పుడు అది కాదు సశ్యామలంగా మనం టోటల్గా 24 గంటలు నీరు వచ్చేది. మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పంటలో మన నెంబర్ 1 అనేవాళ్ళు. ఈరోజు తెలంగాణలో వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు డౌన్ అయ్యాం? మనం పోలవరం ఎందుకు కట్టలేకపోయాం, పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయాం? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. అంతే తప్ప మనం ఎందుకు సినిమా పరిశ్రమలో స్టూడియోలు కట్టలేకపోయాం? అది మాట్లాడండి. ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో మాట్లాడండి, అది ఓటు అడగండి. టింగ్ టింగ్ కాదు. మీరు ఓటు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని లక్షల కోట్లు తెచ్చారు, ఎన్ని పరిశ్రమలు కట్టాము, అయితే మాట్లాడాలి తప్ప ఈ కాదు మాట్లాడేది. కనుక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇప్పటికీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కావాలంటే ఇప్పటికి మళ్ళీ హైదరాబాదే. మీ ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్ ఇల్లే, మీ మినిస్టర్లు అందరూ హైదరాబాద్ ఇల్లులే. ఎవరు సంపాదించుకున్నారు మీ దాంట్లో అంటే ఎంఈవి సత్యనారాయణ గారు రాష్ట్రం సంపాదించుకోరు. ఎవరు సంపాదించుకోరు? బొత్స సత్యనారాయణ గారు విజయనగరం మొత్తం ఆయనకు రాసి ఇచ్చారు. ఆయన ఇప్పుడు విశాఖపట్నం కూడా సగం ఇచ్చారు వాటా. శ్రీకాకుళం జిల్లా ధర్మన్ ప్రసాదరావు గారు. ఈస్ట్ గోదావరి ఒక ఎంపీ, అక్కడ ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి ఇద్దరికి ఇచ్చారు. ఈస్ట్ గోదావరి ఇద్దరికి పంచారు. అక్కడ వెస్ట్ గోదావరి ఇద్దరికి పంచారు. కృష్ణా జిల్లా ఇద్దరికి పంచారు. ఒక్కొక్కరికి ఒకరు పంచారు. చిత్తూరు జిల్లా మొత్తం రాయలసీమ అంతా, చిత్తూరు జిల్లా అంతా పెద్దిరెడ్డి గారికి పంచారు. ఒక్కొక్కరికి ఒకరు పంచేసరే ఏమున్నాయి? దాచుకోండి. ఒక్కొక్కరికి ఎంతైనా ఓటించుకోనండి. ఇది కాదు కదా పరిశ్రమ అభివృద్ధి అంటే. ఒక్కసారి మిమ్మల్ని మీరు అంటున్నారు, నాకు ప్రజలు అభివృద్ధి చేయమని నాకు ఇచ్చారు, నా చెల్లెలకు ఆస్తులు ఇమ్మని ఇవ్వలేదు అంటున్నారు. మీ చెల్లెలు అడిగింది మీ నాన్నగారు సంపాదించిన దాంట్లో ఆస్తు అడుగుతుంది. మిమ్మల్ని ప్రజల దగ్గర దోచుకొని ఇమ్మని అడగట్లే. మీరు ప్రజల దగ్గర మీరు మొత్తం టోటల్గా 300 రూపాయలు చీప్ క్వార్టర్ 1000 రూపాయలు తీసుకుంటున్నారు. అవన్నీ ప్రజలకి ఇబ్బంది వస్తుంది. 5 సంవత్సరాలు మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు ఫెయిల్ అయ్యారు? అందుకే మీరు 300 రూపాయలు 1000 రూపాయలు ఎందుకు పెడుతున్నారు? ఆ 300 పెట్టండి. నాకు చేత కాదు మద్యపాన నిషేధం, ఇదిగో 300కే పెడుతున్నానని పెట్టండి. మీ బ్రాండ్లు తీసేయండి. అన్ని రెగ్యులర్ బ్రాండ్లు, అన్ని పక్క రాష్ట్రంలో ఉన్న బ్రాండ్లు పెట్టండి, అది ఇంకో రాష్ట్రంలో ఉన్న బ్రాండ్లు పెట్టండి. 110 రూపాయలు డీజిల్ వస్తుంటప్పుడు పక్క రాష్ట్రంలో 90 రూపాయలు ఉంటప్పుడు మీరు 110కి ఇస్తున్నారు? మీరు ఎందుకు 30% 20% తగ్గించట్లేదు? 1200 సిలిండర్ వస్తున్నప్పుడు ఆ సబ్సిడీ తీసి మీరు ఎందుకు సిలిండర్ ఇవ్వలేకపోతున్నారు?
మీరు పప్పులా బియ్యం అయి ఉండేటప్పుడు మీరు ఇవన్నీ తగ్గించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగాలు ఇచ్చుకుంటే పరిశ్రమలు వస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. అప్పులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకప్పుడు చంద్రశేఖర్ గారు మొత్తం టోటల్గా మన బంగారం కూడా తాకట్టు పెట్టేసి దేశాన్ని తీస్తే ఆ దేశాన్ని ఎలా రక్షించుకున్నారో పివి నరసింహ గారిని చూసి నేర్చుకోండి. ఈరోజు రాష్ట్రంలో ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం తయారవుతున్నాం అంటే అభివృద్ధి చెందుకుంటూ అప్పులు తగ్గించుకుంటూ వస్తున్నాం. అప్పులు తగ్గించుకుంటూ రావాలంటే దాంట్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా జాబ్ చేయాలి. జాబ్ చేస్తారా, తోపుడు బండి పెడతారా, ఇంకోటి పెడతారా, స్టాల్ పెడతారా, ఏమైనా పెడతారా, ఇది ఆల్రెడీ 6 o'clock కాదు 9 o'clock దాకా వర్క్ చేయాలి. మన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, మన రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం కోసం మనం కష్టపడాలా. మనం రావాలా, మన ఇల్లు కుటుంబం ఎంతో మన రాష్ట్రం అంతా. అలా మనం కష్టపడి తీసుకోవడానికి మనం చెయ్యూత ఇవ్వాలి గవర్నమెంట్. అలా చెయ్యాలి తప్ప వాళ్ళు మనం ఇంట్లో మీరు టింగ్ ఇస్తున్నాం కాదు. నిరుద్యోగ వృద్ధి బస్సు ఫ్రీ ఇవ్వండి, మీరు ట్రైన్ ఫ్రీ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి 50% ఇవ్వండి. కానీ వాళ్ళందరికీ మీరు షార్ట్ టైంలో ఒక్కొక్కరికి ఉద్యోగాలు ఇవ్వండి. ప్రైవేట్ ఉద్యోగం ఇస్తారా, మీరు రోడ్డు మీద ఉద్యోగం స్టాల్ ఇస్తారా, లేకపోతే ఇంకోటి ఇస్తారా, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారా, సాఫ్ట్వేర్లు ఇస్తారా, వాళ్ళకి ఆ నిరుద్యోగ వృత్తిని సంవత్సరంలో ఖాళీ చేస్తూ ఉండండి. ఆ నిరుద్యోగ వృత్తి తగ్గుతూ ఉంటే వాళ్ళకు కూడా ఇన్కమ్ తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఎందుకు పిల్లలు దొంగతనాలకు ఏ డబ్బు లేకే కదా, కష్టాలు ఉంటాయి కదా ఈరోజు పరిస్థితి వస్తుంది. వాళ్ళందరినీ మామూలు మనుషులుగా మార్చాలి కదా మనం. ఆకలితో అలమటించిపోతున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులు కావు. ఇక్కడ ఆల్రెడీ చాలా కష్టాలు ఉన్నారు పిల్లలు, అందరూ కష్టాలు ఉన్నారు. నిరుద్యోగ వృత్తి లేదు, ఏమీ లేదు, ఏం చేయాలి వాళ్ళు? జాబ్ లేదు, ఏమీ లేదు, జాబ్ లేస్తుంటే ఏం చేయాలా? వాళ్ళందరికీ మనం ఏదో ఒకటి చూస్తే వాళ్ళు తప్పుడు తోకి మార్గానికి వెళ్లకుండా ఉంటారు. కనుక ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఇది మీరు చెప్పండి సమాధానాలు. కానీ ఎంతసేపు కాపుల ఓట్లు ఎక్కడ పెట్టారు, ఎలా ఓట్లు అక్కడ పెట్టారు, పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు, ఈ కావు నువ్వు చెప్పడం. నేను ఒకటి అడుగుతున్నా, పోసాని కృష్ణమురళి, నువ్వు రాష్ట్రానికి ఏమైనా నువ్వు ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇండస్ట్రీకి ఏమైనా చేసేవా? చేత కాకపోతే మూసుకొని కూర్చో. రేపు ఇండస్ట్రీలో మా టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, మేము చేసి చూపిస్తాం అంటున్నాను. మేము నాట్ ఓన్లీ నేను, మేము చేసి చూపిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.